వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి దొండకాయ నేను మసాలా కర్రీ చేస్తాను. దొండకాయని బాగా కడిగి 4 చీరలు చేశానండి. చేసేసి దీంట్లో ఉప్పు కొంచెం పసుపు వేసి నూనెలో వేపానండి. ఒక 5 నిమిషాలు ఉంచి కొంచెం 2 స్పూన్లు నూనె వేసి దీంట్లోనేమో ఇదిగోండి ఈ చాపర్లోనేమో ఈ చాపర్లోనేమో ఉల్లిపాయ, కొత్తిమీర, ఇది జీడిపప్పు అండి. కొంచెం ఈరోజు కరెంట్ లేదనమాట. ఇవన్నీ కూడా కొత్తిమీర, జీలకర్ర కొంచెం ఇవన్నీ కలిపేసి నేను ఇది చాపర్ చేసుకున్నానండి. ఈ మసాలాలని కొంచెం నేను నూనె వేసి 2 స్పూన్లు నూనె వేసానండి. జీలకర్ర, ఇంగు వేసేసి కరివేపాకు వేసేసి మసాలా వేసానండి. బాగా వేగిన తర్వాత నూనె తేలిన వరకు వేగిన తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడరు 2 స్పూన్లు అండి. దాంట్లో కారం ఉండదు. మసాలా కారం 1 స్పూను, ధనియాల పౌడర్ 2 స్పూన్లు, మళ్ళేమో గరం మసాలా 1 స్పూన్ వేసానండి. ఎంత బాగా వేగిన తర్వాత ఇదిగోండి ఈ దొండకాయలు ఏపిని ఉన్నాయి కదా, ఇగో దీంట్లో వేసానండి. ఈ దొండకాయ ఉంటుంది. ఇలాగ మన టేస్ట్ తగ్గ ఉప్పు వేయాలండి. ఇదిగోండి ఇలాగ కలిపి ఇదిగోండి ఇలాగా ఎండాకాలం కదా, మరీ ఎక్కువ మసాలాలు తిన్నా కూడా ఇదిగా ఉంటుంది. అంటే దొండకాయ ఎప్పుడు ఎందుకని ఇలాగ ఇగురు కూడా చేస్తానండి. ఇలాగా మసాలా పెట్టేసి ఇదిగోండి ఇలాగ వేగిన తర్వాత బాగా ఉప్పు అది ఎక్కిన తర్వాత ఇదిగోండి కొంచెం నీళ్ళు వేసి మన గ్రేవీకి తగ్గట్టు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసానండి. పచ్చిమిరపకాయలు పేస్ట్ కూడా వేసానండి కొంచెం. ఇవన్నీ కలిపేసి బాగా కలిపానండి. ఇదిగోండి బాగా వేగాలన్నమాట ఎర్రగాను. వేగిన తర్వాత ఈ నూనె ఆయిల్ తేలుతుంది కదా, అప్పుడు కొంచెం మనం వాటర్ వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగు ఇదిగోండి ఒక 2 స్పూన్లు పెరుగు నేను కలిపేసి వేసానండి. దీన్ని ఇది వేస్తే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా చాలా చిక్కగా వస్తుంది అనమాట. అందుకంటే దీంట్లో కొంచెం పెరుగు వేయాలి మనము. ఇలాగా మసాలా కర్రీల్లోనూ కొంచెం వేస్తే చలవ కూడా చేస్తుంది. ఇదిగోండి దీనికి తగ్గట్టు కొంచెం మనకి ఎంత కావాలో అంత. ఇది ఎందుకంటే ఆల్రెడీ వేగిపోయాయి కాబట్టి దొండకాయలు ఇదిగోండి కొంచెం ఇచ్చేస్తే చాలండి. ఒక 10 మినిట్స్ ఉడికితే చాలండి. మనకి ఎంత గ్రేవీ కావాలో మరీ నీళ్ళలాగా పెట్టుకోకుండా కొంచెం థిక్గా పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పూరి, చపాతీ, కూరలోకి దేంట్లోకైనా బాగుంటుందండి. పప్పు చేసుకొని ఇలా చేసుకుంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకను కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.